ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినమున మనము మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది, దాన్ని ఏ రీతిగా మనం జయించగలుగుదాము అనేది ధ్యానం చేసుకుందాం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఏమి చేయలేని పరిస్థితిలో, ఏమైనా చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించటమే. నువ్వేమి చేయలేని పరిస్థితుల్లో అయినా సరే, ఏమైనా చేయగలిగిన పరిస్థితి అయినా సరే, దేవునికి ప్రార్థించడం అనేది ప్రాముఖ్యత. మనకొచ్చిన ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు ఏదైనా సరే, అవి కొన్నిసార్లు మన పరిస్థితి మార్చమని దేవుణ్ణి అడుగుతాం. కానీ మనల్ని మార్చడానికి దేవుడు ఆ పరిస్థితిని తెచ్చాడు అనేది మనం గ్రహించము. మనం ఉంటున్న ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, శోధనలు కానీ, ఇప్పుడుంటున్న కొన్ని పరిస్థితులు, అయ్యా ఇవన్నీ నేను తట్టుకోలేను, దీన్ని మార్చుము అని అడుగుతాం. కానీ అది దేవుడు మనల్ని మార్చటానికే ఆ పరిస్థితిని తెచ్చాడు అనేది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఈ పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో మనం చేయగలిగింది ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనల్ని మనం పరీక్షించుకుంటూ, దాన్ని గ్రహించుకొని, దాన్ని జయిస్తూ, మనల్ని మనం మార్చుకుంటూ ప్రార్థన ద్వారా ఈ పరిస్థితిని తీసేయమని ప్రార్థించాలి, మనల్ని మార్చమని ప్రార్థించాలి. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం మార్చుకుంటూ, మన పరిస్థితిని మార్చమని దేవుని చేతికే అప్పగించుకుంటూ, ఆయన మీద మనం ఆధారపడుతూ ధైర్యంగా వీటన్నిటిని జయించుదాం. అట్టి కృప దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.